నెల్లూరు జిల్లా సంగంలోని స్థానిక శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హన్మద్వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కనుల పండువగా జరిగింది. ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు, హన్మద్వ్రత కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుగ్గి పవన్ కుమార్ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. భగవన్నామస్మరణ అనేది మనం చేస్తూనే ఉండాలి. ఎందుకు చేసుకుంటాం అనేక ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుంటారా? చేస్తే వచ్చే సంవత్సరం అవకాశం ఉంటే మనం కూర్చుందామని అనుకుంటాం. మన భ్రమ పూజ చేస్తూ ఉండదంట హనుమంతుని ఎవరు. కాబట్టి ఒక బకెట్లో రాముడి వారి పరివారాన్ని మాత్రం కూర్చోబెట్టి దగ్గర ఇందాక ఎవరిని సూర్య భగవానుడు సీతకు లక్ష్మణ స్వామికి అమృతాకరండి పరిభ్రమమాణానామనేక కోటి తాస్తరిగ్గజో పరిప్రతిష్ఠితానాం కౌవరా కౌమారా కుంభే భాగ లోహిత మీ చేత సంకల్పం బలిగించావు. ఏం లభిస్తుందయ్యా అంటే ఇందాక గమనించాలి కదా, శిష్యుని మీ దగ్గర విద్య నేర్చుకున్నాను, మీకు ఏ గురుదక్షిణ కావాలో చూడు. ఆ తలని ముందేనే ప్రాణం అనేటువంటిది ప్రతిమావా హయామి పరిశ్రమావా హయామి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్య అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి.